పట్టాలను ఇవ్వాలి, అర్హులైన వారందరికీ ఇండ్ల పట్టాలను కల్పించాలి, కార్మిక వర్గానికి కనీస వేతనాలు, ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ 10 దినాలను 200 రోజులకు, ఉపాధి హామీ 10 దినాలను 200 రోజులకు, కూలీ రేట్లను రోజుకు 250 రూపాయల కూలీ రేట్లను, ప్రజా సంఘాల ఐక్యత, పేదలకందరికి ఇళ్ల స్థలాలను, పేదలకు మంచినీటి సౌకర్యాన్ని ఇవ్వాలి, పేదలకు మంచినీటి సౌకర్యాన్ని. జిందాబాద్ జిందాబాద్. ఈరోజు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నివసిస్తున్నటువంటి పేదలకి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు జరపాలని, ప్రధానంగా దశాబ్దాల తరబడి నివసిస్తున్నటువంటి పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోటి పేదలకు ఆశ పెట్టి మభ్యపెట్టి దశాబ్దం గడిచిన ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. అదేవిధంగా జిల్లాలో నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లని ఎన్నికల లబ్ధి కోసం పేదలకు పంచకుండా వాటిని చూయిస్తూ ఓట్లేయించుకోవాలని ప్రయత్నాలు చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా ఇంతవరకు డబల్ బెడ్రూమ్ ఇండ్లని పంపిణీ చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే అర్హులైనటువంటి పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే పెన్షన్లని 4000కు పెంచుతామన్నారో అది అమలు జరపలేదు. అర్హులైన మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అది అమలు జరపలేదు. కార్మిక వర్గానికి కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదు. అట్లాగే ఈరోజు రైతులకు మాఫీ చేస్తామన్నటువంటి 2 లక్షల రుణం ఇంకా అనేక మందికి మాఫీ కాకుండా ఉన్నది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఈ నిజామాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీల్ని కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి కమిటీల పేరుతోటి ఈరోజు బలహీన వర్గాల మీద, దళితుల మీద, వృత్తిదారుల మీద గ్రామాభివృద్ధి కమిటీలు విచక్షణ రహితంగా దాడులు, దౌర్జన్యాలు, జరిమానాలు, సాంఘిక బహిష్కరణలు చేస్తూ ఉంటే చట్ట విరుద్ధంగా ఏర్పడ్డటువంటి ఈ గ్రామాభివృద్ధి కమిటీల్ని నిషేధించకుండా, చట్టరీత్యా చర్య తీసుకోకుండా వాటిని ప్రభుత్వాలు పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదు, వాటిని నిషేధించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీని ఈ పేదలకు ఇచ్చినటువంటి ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా నిధుల్ని తగ్గిస్తూ ఉపాధి హామీల్ని కోతలు విధిస్తూ ఉన్నారు. పనులు లేకుండా పోతూ ఉన్నాయి. పట్టణాల్లో కూడా ఈరోజు పని దినాలు తగ్గినాయి. పట్టణాల్లో ఉపాధి హామీని పెంచాలని అడుగుతూ ఉంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. కార్మిక వర్గానికి కనీస వేతనాల్ని సవరించాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద మాట మాట్లాడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సవరణ చేయటం లేదు. అట్లాగే ఈరోజు మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టాలని ఈ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలా. జిల్లా పరిధిలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య పెరుగుతూ ఉన్నది. అనేక ఎండలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు పట్టణంలో శివారు కాలనీల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలా, రోడ్లని, మురికి కాలువల్ని, విద్యుత్ సదుపాయాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో పేద ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకున్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.